నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయూత అందిస్తుందని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో సోమవారం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజుతో కలిసి 10 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పురంధరేశ్వరి మాట్లాడుతూ సుమారు 1,00,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు. అలాగే రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయలకు చేరిందంటే దానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం ఏనాడు వివక్షత చూపలేదని చెప్పారు. రాష్ట్రం రూపొందించిన P4 కార్యక్రమం పేద ప్రజలకు సంపన్న వర్గాలు చేయూత అందించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఇంచుమించు 10 కోట్ల దాకా, ఒక 4 బీటీ రోడ్లు 8,65,00,000 మేరకు, అదేవిధంగా ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ దానికి కానీ 25 లక్షలు, అదేవిధంగా NREGS కింద రోడ్లు 69 లక్షలు. ఇవాళ వాటికి శంకుస్థాపన చేసుకున్నాం. అది మీ హక్కుగా మేము మీకు అందించామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవన్నీ నాకు ఎంపీ ల్యాడ్స్ అని చెప్పి సంవత్సరానికి ఒక 5 కోట్లు ఇస్తారు. అంటే 5 కోట్లు సాధారణంగా ఇందాక వెంకటరాజు గారు మాట్లాడుతూ మేము వెనకబడిపోయాము, మాకు ఖచ్చితంగా మీరు అదనంగా మాకు సహకరించాలి అని చెప్పారు. ఖచ్చితంగా సహకరిస్తాను. కానీ నాకు వచ్చేటువంటి 5 కోట్ల రూపాయలని నేను 7 నియోజకవర్గాల్లో నేను పంపిణీ చేయాలి. కనుక అది కూడా మీరు కాస్త దృష్టిలో ఉంచుకోమని నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. అయితే ఈ మధ్య కాలంలోనే మళ్ళీ ఎంపీ ల్యాబ్స్ మాధ్యమంగా అనౌన్స్ చేసినటువంటివి పోతినీడుపాలెం దగ్గర 25 లక్షలు, అదేవిధంగా చోడవరం అక్కడ 10 లక్షలు. ఆరోగ్యకరమైన ప్రారంభం, ఆశాజనక భవిష్యత్తులు నినాదంతో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఆరోగ్య నియమాలు పాటిస్తూ వైద్య ఆరోగ్య శాఖ అందించే అన్ని సేవలతో పాటు ఆరోగ్య సలహాలు పాటించాలని సూచించారు. అలాగే తల్లి, నవజాత శిశువుల ఆరోగ్యంపై దృష్టి సారించి వారికి అవసరమైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్ఛార్జి అధికారి డాక్టర్ ఎన్ వసుంధర, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎన్పి పద్మశ్రీరాణి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కె విజయ్ కుమారీలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంపై ప్రతి అధికారి పూర్తిగా అవగాహన పెంపొందించుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించి మాట్లాడారు. ప్రజా సంతృప్తే కొలమానంగా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. ఒకసారి సమర్పించిన అర్జీ అదే అంశంపై పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. నిర్ణీత సమయంలో ప్రజా ఫిర్యాదుల సమస్యలను పరిష్కరించి గడువు దాటిన అర్జీలు లేకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. మంగళవారం జరగనున్న ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ ఏర్పాట్లను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్డీఓ శ్రీకర్, డీఎస్పీ మురళీమోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని, ఆలయ అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ రోజు నుంచి 13వ తేదీ వరకు కూడా స్వామివారి యొక్క తీర్థ మహోత్సవాలు జరుగుతాయి. రేపటి రోజున రథోత్సవ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలకు, రేపు సాయంత్రం 7:30 గంటలకు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేయడం అనేది దైవజ్ఞులు నిర్ణయించిన ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా చక్రస్థానం శనివారం రోజు ఈ విధంగా వివిధ కార్యక్రమాలు కూడా దైవజ్ఞులు చెప్పినట్టుగా వైభవితంగా స్వామివారి యొక్క కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరగడం కోసం
భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా ఉండడం కోసం ఈనాడు అధికారులు, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, అక్కడ గ్రామ పెద్దలు అందరూ కూడా చిత్తశుద్ధితోటి వారి శ్రమ వారు పడుతూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలి, స్వామివారి యొక్క తీర్థ కళ్యాణ మహోత్సవంలో వైభవతంగా జరగాలనే ఆలోచనతోటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. చక్కచక్క ఏర్పాట్లన్నీ పూర్తవుతూ ఉన్నాయి. ఆర్డీఓ గారు శ్రీకర్ గారు స్వయంగా పర్యవేక్షించి వారి యొక్క సూచనలు ఇచ్చి ఇక్కడ ఏదైనా లోటుపాట్లు ఉంటే తీసి మన దేవస్థానాధికారి మన చక్రధారు గారికి తెలియజేయడం ద్వారా ఇవన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మండల స్థాయి అధికారులు, అదేవిధంగా మన స్థానిక నాయకులు గబ్బర్ సింగ్. ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకటరాజు, కాయల జగన్నాథం, ఏపుగంటి రాంబాబు, ఏపుగంటి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మృతికి సానుభూతి తెలుపుతూ రాజోలు మండలంలో క్రైస్తవ సంఘాలు సోమవారం శాంతియుత ర్యాలీ చేశారు. ఈ మేరకు పొండమండకు చెందిన ఆల్ ఫాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో గోగండమఠం గ్రామం నుండి ములికిపల్లి వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రవీణ్ మృతిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ రాజోలు పోలీసు తహసీల్దార్లకు వినతి పత్రాలను అందజేశారు. ఏలూరు జిల్లా వార్తలు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో సోమవారం ఆయన చలివేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్న దృష్ట్యా గ్రామాల్లో సైతం త్రాగునీరుకి ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయిలు పాల్గొన్నారు. మండలాలకు సంబంధించి 7 మండల కేంద్రాల్లో జనసేన పార్టీ తరఫున ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మేము కేడర్కి కూడా సూచిస్తాం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎండలు ఎక్కువైపోయినాయి. దీనికి సంబంధించి బాడీ ఇది అవ్వకోకుండా ఈ నీటిని ఎద్దడి, అలాగే మజ్జిగ, అలాగే నిమ్మరసం కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రతి మండలంలో కార్యక్రమాలు చేపడతాం. అలాగే రోజు కాన్స్టిట్యున్సీ వేదిక చూసుకున్నట్లయితే ప్రతి గ్రామంలో కూడా నీటి సదుపాయం పర్ఫెక్ట్గా ఉండేటువంటి విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ఎక్కడ కూడా ఈ నీటి ఎద్దడి లేకోకుండా ప్రతి గ్రామంలో వాటర్ ఫెసిలిటీ పర్ఫెక్ట్గా ఉండే విధంగా అధికారులందరూ కూడా అప్రమత్తమై పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ నీటిని ఎద్దడి లేకుండా కూడా అధికారులందరూ కూడా ఈ సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తాం. అలాగే రక్తదానం చేయడం ద్వారా ఒకరి ప్రాణాన్ని కాపాడిన వారవుతామని జిల్లా సహకార శాఖ అధికారి ఆరమిలి శ్రీనివాస్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సహకార శాఖ సోమవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అంతర్జాతీయ కోఆపరేటివ్ సంవత్సరాన్ని పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. అలాగే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు తక్కువ వడ్డీకే పంట రుణాలు అందిస్తున్నామని చెప్పారు. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మన ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ 2025 కింద మనకి యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేస్తున్నందున మనకి ఈ సంవత్సరం అంతా కూడా సహకార రంగం ప్రమోట్ చేసే దిశగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మన సహకార శాఖ పశ్చిమ ఏలూరు జిల్లా ఆధ్వర్యంలో మనకి ఈ రెడ్ క్రాస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి యొక్క సహకారంతో ఈరోజు మెగా బ్లడ్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు మనకి సొసైటీ ఎంప్లాయీస్ నుంచి కానీ, మన డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ నుంచి కానీ, మన డీసీసీబీ ఎంప్లాయీస్ నుంచి కానీ అందరూ సుమారు 100 మంది ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ మెగా బ్లడ్ క్యాంప్ని విజయవంతం చేయడానికి సహకరించినటువంటి మన సహకార సంఘాల పర్సనల్ ఇన్ఛార్జీలకు, డిపార్ట్మెంట్ అధికారులకు, బ్యాంక్ అధికారులకు, వివిధ సహకార సంఘాల
సిఇఓస్కి స్టాఫ్కి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రతి సంవత్సరం కూడా ఇదే రకమైన స్ఫూర్తిని ప్రదర్శించి ఈ బ్లడ్ బ్యాంకు కార్యక్రమానికి బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెడ్ క్రాస్ సభ్యత్వాలను పెంచి లక్ష్యాలను సాధించాలి. భీమవరంలో మండల అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. అచ్యుత రాంప్రసాద్ జయంతి సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి. తణుకులో నివాళులర్పించి పేర్కొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు. ప్రసంగించిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు ఆనంద్. అమెరికా సామ్రాజ్యవాదాన్ని ప్రతిబింబించిన ప్రతీకార సుంకాల నిర్ణయం. తనకు సీనియర్ సిటిజన్ సభలో స్పష్టం చేసిన ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ. నీతి నిజాయితీలకు నిలువెత్తు ప్రతిరూపం మాజీ మంత్రి ఎర్రా నారాయణస్వామి. తాడేపల్లిగూడెం విగ్రహావిష్కరణ సభలో ప్రశంసించిన కేంద్ర మంత్రి భూపతిరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో చేయూతనందిస్తున్న కేంద్ర ప్రభుత్వం. నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలెంలో స్పష్టం చేసిన రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి. ఆరోగ్యకరమైన ప్రపంచం ఉన్నప్పుడే మెరుగైన అభివృద్ధి. రాజమండ్రి కలెక్టరేట్ లో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు. పరిష్కార వేదికపై ప్రతి అధికారి పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. ఆమ్లాపురంలో హేతు పలికిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఏర్పాట్లను పరిశీలించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. పాల్గొన్న ఆర్డీఓ శ్రీకర్, డీఎస్పీ మురళీమోహన్లు. బాటసారులకు వేసవి దాహాన్ని తీర్చేందుకు చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేయాలి. బుట్టాయిగూడెంలో స్వచ్ఛంద సేవా సంస్థలకు ఉద్బోధించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.